హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 లేటెస్ట్ న్యూస్ మీ దగ్గర తీసుకొచ్చాను. అందరూ అడుగుతున్నారు ఏంటంటే కోర్టు కేసు ఏమైందని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఏమైందంటే సెప్టెంబర్ 1కి అయితే పోస్ట్పోన్ అయిందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరిది తప్పు అని అడుగుతున్నారు. అయితే కోర్టు కేసులో ఈరోజు ఏం జరిగిందంటే ఐటీ వాళ్ళు అన్నది ఏంటంటే ఎవిడెన్స్లు అనేది సబ్మిట్ చేయలేదు, దానివల్ల అలా పోస్ట్పోన్ అయితే చేశారని చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఊహించిన ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ ఇలా పోస్ట్పోన్ చేసుకుంటే ఫస్ట్ జూలై పోస్ట్పోన్ అయింది, జూలై నుంచి ఆగస్ట్కి వెళ్ళింది, ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 1st అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఒక ఎగ్జామ్ అయితే లేట్గా అయితే జరగచ్చు. ఒకవేళ ఎగ్జామ్ మొత్తం అంటే ఇప్పుడు మనకి సిపిటి 1 అన్నది ఒకవేళ మ్యాక్సిమం ఇలా లేట్గా వెళ్తూ ఉంటే డిసెంబర్ లోపు అయితే అవ్వాలి. బట్ చెప్పలేము, మ్యాక్సిమం డిసెంబర్ లోపు అయితే ఖచ్చితంగా జరగడానికి చూడాలి. తర్వాత పీఈటీ అన్నది మ్యాక్సిమం అన్నది 3 monthsలో అయితే జరగాలండి. బట్ అయితే మనం చెప్పలేము ఎప్పుడు జరుగుతుందని. దానికి కూడా ఇలాగ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే మరి ఇంకా ఎవరు ఏం చేయాలో. ఇలా చూసుకుంటూ పోతే మనకు మొత్తం అంతా జరిగేలోకే 2026 కూడా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయితే చాలామంది ఏమంటున్నారంటే కోర్టు కేసు అనేది రిజల్ట్ ఏం రావచ్చు అని అడుగుతున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీ ఓన్లీ క్వాలిఫికేషన్ అని చెప్పారనుకోండి, అప్పుడు 10th వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే పిటిషన్ అనేది వేస్తారు, మళ్ళీ కేసు అనేది అవుతుంది. అది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను 10th వాళ్ళకి కూడా అర్హత అయితే ఉంటుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్.